सरस्वती व्यासं ततो जयामुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजाग्रहे कृष्णस्वदां भगवते धर्मज्ञानादिभिः कलो नष्टदृशामेषा पुराणार्थो अधुनोदिता हरे कृष्ण तो आज ఎంతమందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది ఇంగ్లీష్ అర్థమయ్యే వాళ్ళు ఓకే హిందీ అర్థమయ్యే వాళ్ళు ఓకే తెలుగు ఓకే నేను 12th క్లాస్ దాకా నేను నల్గొండలో చదువుకున్నాను నేను పుట్టి పెరిగింది నల్గొండ డిస్ట్రిక్ట్ సో ఆ తర్వాత ఎన్ఐటి వచ్చిన తర్వాత నేను జైపూర్లో 4 years ఉన్నాను ఆ తర్వాత ముంబైలో ఇప్పుడు బ్రహ్మచారి మొత్తం లైఫ్ డెడికేటెడ్ అన్నట్టు అంటే సిన్స్ లాస్ట్ 2015 నుంచి 2025 లాస్ట్ 10 years నుంచి నేను నార్త్ సైడ్ ఇక్కడ జైపూర్ అక్కడ యూపీ బృందావన్ అటు సైడ్ ఉన్నాను సో అటు సైడ్ మొత్తం రాష్ట్రీయ భాష ఏంటంటే హిందీ అన్నట్టు సో హిందీ ఉండడం వల్ల హిందీ మాట్లాడిగా అదే హిందీ ఎక్కువ అబ్బాయి అంటే తెలుగు కొంచెం ఏమంటారు కదా ఎక్కువ మాట్లాడకపోయేసరికి కొంచెం తగ్గింది సో అందుకే నేను చెప్పే ఏమైతే చెప్తున్నాను అందులో హిందీ తెలుగు ఇంగ్లీష్ 3 మిక్స్ అయి ఉంటాయి సో మీరు కిచిడీ లెక్క తీసుకోవడానికి ఓకే సో హరే కృష్ణ మన డిసెంబర్ 1st మనం ఏం సెలబ్రేషన్ చేసుకున్నాం గీతా జయంతి ఎస్ గీతా జయంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం సో గీతా జయంతి అంటే ఏంటి ఆ రోజు ఏమైనట్టు మోక్షద ఏకాదశి కూడా అంటారు ఆ రోజు సో గీతా జయంతి అంటే ఆ రోజు భగవంతుడు కృష్ణుడు అర్జున్కి ఏం చేశారు గీతోపదేశం సో దిస్ ఇస్ కాల్డ్ బర్త్డే ఆఫ్ గీత ఆ రోజు గీత సో అర్జున్ చెప్పారు సో అందుకే ఆ రోజుని గీతా జయంతి అంటాం మోక్షద ఏకాదశి సో గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి 700 శ్లోకాలు ఎన్ని అధ్యాయాలు 18 అధ్యాయాలు నా యొక్క లెక్చర్ లెసన్స్ ఎప్పుడు చెప్పేస్తున్నాను సో రోజు ఒక శ్లోకం చదువుకున్నాను అనుకోండి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది మొత్తం గీత లెస్ దాన్ 2 years రోజు రెండు శ్లోకాలు చదివితే లెస్ దాన్ 1 year ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఒక 60-70 డివోటీస్ లా ఎవరు రోజు అట్లీస్ట్ ఒక గీత శ్లోకం చదువుతారు చిత్రం ఒక శ్లోకం అయినా డైలీ వెరీ నైస్ థ్యాంక్ యూ బట్ అట్లీస్ట్ 1 శ్లోక చదివేటోళ్ళు ఒక్కరు లేదు అంటే ఇద్దరు ఉన్నారు కాకపోతే మిగతా వాళ్ళు ఎవరు చేతులు ఎత్తారు అంటే మీరు రోజు చదవరా గీత ఉందా ఇంట్లో ప్రతి ఇంట్లో ఉందా సో జనరల్లీ మనం గీత అంటే ఏంటంటే ఒక పెద్ద లాల్ కపడా ఉంటుంది ఆ లాల్ కపడా క్లోజ్ చేసి పెడతాం ఎప్పుడు ఏమైనా పండుగలు వచ్చినా కానీ ఆయన ఏమైనా వచ్చినా కూడా ప్రణామం చేసుకుంటాం ఓకే మా ఇంట్లో గీత ఉంది సో అలా ఉంటే లాభం వస్తుందా అండి జస్ట్ లైక్ ఇప్పుడు మాతాజీలు ఉన్నారు ఆ మాతాజీలు ఏం చేస్తారు కుకింగ్ చేస్తారు మంచిగా ఈరోజు ఫిష్ సమోసా పకోడీ స్వీట్ రైస్ ఎన్ని ఉన్నాయి అన్ని ప్లేట్ చేశాను ప్లేట్లు పెట్టి పరుషం అంటే మీకు స్వీట్ చేశాను వడ్డించాను సో వడ్డించిన తర్వాత ప్లేట్ తీరుందా ఉంది చూస్తున్నారు ఆకలి మరి గీత కూడా అట్లనే స్టైల్ వస్తుందా ఏం చేయాలి గీత చదవాలి చదువుతారా ఈరోజు నుంచి ఎంతమంది చదువుతారు చేతులు డైలీ ఒక్క శ్లోకం అన్న ఎక్కువ కాదు మీ దందా ఏంటి మీ వ్యాపారం చేసుకుంటే పోతే ఉంది ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ ఉన్నారండి వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి చదవడం మీ యొక్క డ్యూటీ ఏంటి కొందరు కుకింగ్ చేస్తుంటారు మాల చేస్తుంటారు మాట్లాడద్దు ఇది అపరాధం అంటారు ఇక్కడ కథ నడుస్తుంది కథల మధ్యలో మాట్లాడడం అంటే అపరాధం అంటారు అపరాధం చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క భక్తి
భక్తి ఏదో కొంచెం లభించింది, పుణ్యం, ఆ పుణ్యం కూడా నశించవచ్చు. సో డోంట్ టాక్ ప్లీజ్ అని రిక్వెస్ట్. డిజైన్ అటెంటివ్లీ, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి అన్న. సో కాకపోతే డిస్టర్బ్ చేయకండి, మీకు ఏమైనా సేవ ఉంటే బయటకు వెళ్ళండి, ఓకేనా? సో మనం ఏం నేర్చుకుంటున్నాం? సో గీత ఓన్లీ చూడడం కాదు, అక్కడ లాల్ కపడాలో క్లోజ్ చేసుకొని భగవంతుని యొక్క గుడిలో పెట్టడం కాదు. సో డైలీ మనం చదవాలి అన్న. గీత యొక్క పూజ అనేది మనం దీన్ని వర్షిప్ చేయడం కాదు. అసలైన పూజ ఎవరు ఏంటిది అంటే భగవంతుడే చెప్తున్నాడు. ఎందులో? భగవద్గీత లాస్ట్ శ్లోకాల్లో మనం చదివితే అర్థమైంది. అసలు యొక్క గీత యొక్క వర్షిప్ అంటే పూజ ఏంటిదంటే డైలీ చదవడం. డైలీ చదవడం వన్ స్టెప్, గీత ఉండడం ఒక స్టెప్, సెకండ్ గీత చదవడం ఒక స్టెప్, అండ్ థర్డ్ గీత చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం మూడో స్టెప్, ఫోర్త్ స్టెప్ దాన్ని జీవితంలో అప్లై చేయడం ఫోర్త్ స్టెప్. వాయిస్ వస్తుందా? సో నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అనేది ఈ గీతా జయంతి సందర్భంగా ఎవ్రీ గీతా మ్యారథాన్ అంటుంది. సో గీతా మ్యారథాన్లో మేము ఏం చేస్తామంటే, సో జనరల్లీ ముంబైలో అంటే సో డిఫరెంట్ ఇండియాలో డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తుంటాం. సో లాస్ట్ ఇయర్ సూర్యాపేటలో వెళ్ళామండి. సూర్యాపేటలో అక్కడ మనం గీతా కాంటెస్ట్ అంటాం. గీతా కాంటెస్ట్ అంటే ఇక్కడ మనకి స్కూల్లో ఉంటారు 5th క్లాస్ నుంచి 12th క్లాస్ పిల్లలు. సో ఒక మోటివేషన్ క్లాస్ ఇస్తాం. సో మోటివేషన్ క్లాస్ బేస్డ్ ఆన్ భగవద్గీత ఉంది. సో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒకే గీత ఇచ్చి దాని మీద ఎగ్జామ్ పెడతాం. సో ఆ రోజు లాస్ట్ ఇయర్ 5,000 గీతాలు ఇచ్చాం. సో లాస్ట్ ఇయర్ ఖమ్మంలో వేసాం. లాస్ట్ ఇయర్ కూడా 5,500 గీతాస్ ఇచ్చాం. దిస్ ఇయర్ సిద్దిపేటలో వేసాం, 5,000 గీతాలు దాటిపోయింది. నిన్న సిరిసిల్ల 500 గీత ఇచ్చాం. అంటే 10,000 గీత ఈ ఇయర్ దాటిపోతుంది అనిపిస్తుంది మీ అందరి ఆశీర్వాదంతో. సో ప్రతి ఇంట్లో గీత ఉండాలి, ఒక స్టెప్. గీత చదివేటట్టు చేయాలి, రెండో స్టెప్ సో మనం ఈ క్లాసెస్ ఎందుకు నేర్చుకుంటున్నాం? ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే జీవనిత్యం సారవు జానవు సార్ జీవనం అనేది అనిత్యమైనది. సో మీకు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, రెడీయా? ఓకేనా? మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే. సో ఇక్కడ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారండి? అందరూ వ్యాపారం చేసుకుంటే ఏదో ఒకటి చదువుకున్నారు అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు మీరు లైక్ 10th క్లాస్ ఉన్నారు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్ ఉన్నారు. ఓకే. సో 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇంటర్ ఆర్ 11th క్లాస్ వెళ్తారు, అంతే కదా? దానికోసం ఏం చేస్తారు? మీరు పాస్ అవ్వడం కోసం ఏం చేస్తారు? ప్రిపరేషన్ చేస్తారు, ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేస్తారు. అలాగే మీ వ్యాపారం ఉందనుకోండి, కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకుంటారు. దానివల్ల ఈ లాభం ఎంత ఉంటుంది, దానివల్ల ఏంటి, అది ముందు ఎక్కాలని మొత్తం చేసుకొని ప్రిపరేషన్ చేస్తారు కదా. అది కూడా మీరు మాతాజీకి వంట వండేటప్పుడు దాన్ని ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకుంటారు. కూరగాయలు కొనుక్కొచ్చుకుంటారు, కడుగుతారు, తొలుగుతారు, కట్ చేస్తారు, అన్ని ఆయిల్ అన్ని కరెక్ట్ ఉన్నాయని చూసుకుంటారు. ప్రిపరేషన్ చేస్తారా లేదా అండి? సో నా యొక్క డౌట్, క్వశ్చన్ ఏంటంటే, ఒక పరీక్ష అనేది ప్రతి ఒక్కరు ఇవ్వాల్సింది. ఆ పరీక్ష ఏంటిదంటే మృత్యు, డెత్. ఆ డెత్ అనే పరీక్షని ప్రతి ఒక్కరు ఫేస్ అవ్వాల్సింది. మీరైనా, నేనైనా, ఇచ్చిన పిల్లగాడైనా, ఎవరైనా కూడా, పెద్దవాళ్ళైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా కూడా. ఆ యొక్క మృత్యు అనే పరీక్ష కోసం మీరు ఏం ప్రిపరేషన్ చేస్తున్నారు? ఇది నా క్వశ్చన్. ఈ పిల్లగాడు నెక్స్ట్ లెవెల్ పోవడం కోసం, పరీక్ష పాస్ అవ్వడం కోసం ప్రిపరేషన్ చేస్తున్నారు. మీరు వ్యాపారం కోసం ప్రిపేర్ చేస్తున్నారు, వంట వండడం కోసం ప్రిపేర్ చేస్తున్నారు. మృత్యు అనే ఎగ్జామినేషన్ కోసం ఏం ప్రిపరేషన్ చేస్తున్నారు మీరు? హరే కృష్ణ. సో సో ఆ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి? ఎందుకంటే స్కూల్కి వెళ్తారు, అథోరైజ్డ్ అన్నాడు, బుక్స్ ఉంటాయి, సర్టన్ టీచర్స్ ఉంటారు చెప్తారు. సో ఇన్స్టిట్యూషన్ ఉంటుంది,
ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏ ఇస్కాన్. ఈ మృత్యుకి జయించడం కోసం ఏ ఒక ఇన్స్టిట్యూషన్ ఏంటంటే ఇది ఇస్కాన్. దాని యొక్క సర్టెన్ బుక్స్ ఏంటంటే భగవద్గీత. దిస్ ఈస్ ద బుక్ టు ప్రిపేర్ ఫర్ డెత్ అనే ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అయ్యడానికి ఈ బుక్ అనేది మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా లీవ్, హౌ టు లీవ్ అండ్ హౌ టు లీవ్, హౌ టు లీడ్ ఆల్సో. సో దిస్ ఈస్ ది బుక్ విచ్ టెల్స్ మనం జీవితం ఏ విధంగా జీవించాలి, జీవితం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, నేను జీవితం ఏ విధంగా వదిలేసి ఇంకా పైకి వెళ్ళాలి అని చెప్పేదే ఈ భగవద్గీత. అందుకే మీ ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని ఫస్ట్ డైలీ ఒక శ్లోకం చదవండి. మీరు డైలీ ఒక శ్లోకం చదివి అర్థం చేసుకోండి. ఆ తర్వాత అర్థం చేసుకున్న తర్వాత ఒక క్వశ్చన్ అడగండి మిమ్మల్ని మీరే. ఈ క్వశ్చన్ అనేది నా యొక్క సిచ్యువేషన్ లా, నేను మాతాజీని, నేను ప్రభుజీని, నేను మాతాజీని, నేను ప్రభుజీని, మాతాజీ జాబ్ చేస్తున్నాను లేకపోతే వండుతున్నాను. వాయిస్ షేక్ అవుతుంది చూడండి కొంచెం ఎవరు. సో ఈ జీవితంలో ఈ శ్లోకం మా జీవితంలో ఈ శ్లోకం ఏ విధంగా అప్లై చేయాలి, ఈ క్వశ్చన్ అడగండి. అలా కాదు కానీ అంటారు కదా, ఈ కొందరు శ్లోకాలు బట్టి పడతారు. దేహినస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్మియతి మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమపాయన నిత్యాస్తాం వృక్షస భారత. చెప్పబట్టి 700 శ్లోకాలు గలగలగలగల చెప్పేశారు. ఒక్క మీకే పాయింట్ అడిగాను. అదే సేమ్ ఒక స్టూడెంట్ అడిగాను, ఓకే నీకు ఒక చాప్టర్ మొత్తం రిమెంబర్ ఉంది, మంచిగా చెప్తున్నావు, రిసైటేషన్ చేస్తున్నావు, కాకపోతే ఒక మీనింగ్ చెప్పు. మీనింగ్ చెప్పుంది ఓన్లీ ప్యారెట్ ఉంటుంది కదా, ప్యారెట్ తెలుసా అండి? చిలుక. చిలుక కూడా మనం మాట్లాడి నేర్పించవచ్చు, కాకపోతే అది గొంతు పట్టుకుంటే ఏమైతే అనే. సో ఆ విధంగానే మనం మృత్యు, డెత్ సమయంలో మనకి అదే కృష్ణ చెప్పించగలం. ఆ ప్రిపరేషన్ మనకు అయిందా? వారానికి ఒకసారి వచ్చి ప్రసాదం తీసుకొని ఒక వారానికి ఒకసారి చెప్పించడం వల్ల అయిపోతుందా? అదే మీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరే అడగండి. నేను అడుగుతున్నాను, మీరు కోపపడకండి. ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరే, మీ యొక్క ప్రిపరేషన్ కోసమే అడుగుతున్నాను నేను. వారానికి ఒకసారి వచ్చి ప్రసాదం తీసుకొని అరే వారానికి ఒకసారి కూర్చొని చెప్ప ఒక మాల చేసుకోవడం వల్ల అయిపోతుందా? అందుకే ఈ ప్రిపరేషన్ డైలీ ఉండాలి. డైలీ మనం ఆహారం తింటున్నామా? శరీరం కోసం మనం మంచిగా ఉండడం కోసం, శరీరం మంచిగా ఉండడం కోసం డైలీ ఆహారం తీసుకుంటాం, మనం మంచిగా వ్యాయామం చేస్తాం, అన్ని ఉంచుకుంటాం. ఆ విధంగా మనం యాక్చువల్గా స్పిరిట్ సోల్స్, మనం ఆత్మ అంటాం. సో ఈ ఆత్మకు మనం ఏ ఆహారం ఇస్తున్నామా? ఆహారం ఇస్తున్నామా లేకపోతే క్వాలిటీ ఆహారం ఇస్తున్నామా లేదా? ఏది లేదు. సో ఇదే క్వశ్చన్ అనేది ప్రభుపాద వారు, సో యాక్చువల్ మీకు స్టోరీస్ చెప్పమన్నారు.